పూరి జగన్నాథ్ టెంపుల్ లో జరిగిన ఈ సంఘటన గురించి వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. పూరిలో స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత అక్కడి పూజారులు వారి చేతుల్లో నీళ్లు పోసుకొని స్వామివారి ముఖాన్ని అరచేతుల్లో చూసుకుంటారు. అలా చేస్తేనే స్వామివారు నైవేద్యం స్వీకరించినట్టు. కానీ ఆశ్చర్యకరంగా 1890లో ఒకసారి ఆ నీటిలో ఎవరికి స్వామివారి ముఖం కనిపించదు. దాంతో భయాందోళనకు గురైన పూజారులు వాళ్ళ రాజుగారి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తారు. రాజు వెంటనే అక్కడికి వెళ్లి నైవేద్యం రుచికరంగా లేదేమో అని వేరే రుచికరమైన వంటకాలని వండిస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా సరే స్వామివారి ముఖం నీళ్ళలో కనిపించదు. దాంతో ఆ రాజు స్వామివారి నైవేద్యం స్వీకరించేంత వరకు నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను అని చెప్పి ఒడిలోనే పడుకుంటాడు. ఆ రోజు రాత్రి జగన్నాథుడు రాజు కలలోకి వచ్చి, రాజా, ఒక ఊరిలో ఉన్న వేదమాత అనే వృద్ధురాలు ఎంతో ప్రేమతో నన్ను పిలిచింది. అందుకే ఆమె చేసిన వంటకాలను తినడానికి తన ఇంటికి వెళ్ళాను. అంతేకాని మీరు ప్రేమతో పెట్టిన ప్రసాదం నాకు నచ్చలేదని కాదు. నాకు చాలా ఆకలిగా ఉంది, నైవేద్యం పెట్టండి, తింటాను అని అడుగుతాడు. వెంటనే రాజు నిద్ర నుంచి మేలుకొని పూజారులతో మళ్ళీ నైవేద్యం పెట్టిస్తాడు. అప్పుడు జగన్నాథుడు నైవేద్యం స్వీకరిస్తాడు. వెంటనే స్వామి ముఖం నీళ్ళలో కనిపిస్తుంది. ఫ్రెండ్స్, జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి.